రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చెప్పిన సోషల్ జస్టిస్ విధానానికి అనుకూలంగా బీసీలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం మీద అసెంబ్లీలో చట్టం ఆమోదం చేసి బీసీల బిల్లుకు ఒక మార్గం సుగమం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కృతజ్ఞతలు నిర్వహిస్తూ అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పని ఇడిగా అయిపోయింది అనుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తక్షణం ఈ బిల్లును ఆమోదించడం చేయడానికి బీసీలందరూ ఏం చేయాలనే ఒక కర్తవ్యాన్ని మేము అందరం ఆలోచిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. తెలంగాణలో ఉన్న 119 ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్లమెంట్ ముందు బేటాయించాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వెళ్ళి తెలంగాణలో ఉన్న 33 జిల్లాల బీసీలు అందరం కూడా తరలి వెళ్ళి ప్రత్యేక రైలు వేసుకొని పార్లమెంట్ ముందు బైఠాయిస్తాం. 42% రిజర్వేషన్లు ఆమోదించడానికనే మోడీ పార్లమెంట్ నుంచి బయటకు రావాలి. అప్పటిదాకా పార్లమెంట్ లోపల దిగ్బంధం చేస్తాం. బీజేపీ బీసీల ఛాంపియన్ అవుతుందా, బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు కదా బీజేపీ వాళ్ళు. ఇప్పుడు